తెలంగాణలో పత్తి కొనుగోళ్లలో పెద్ద స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీసీఐతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 3,000 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడిందని గులాబీ నేతలు అంటున్నారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించిన కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మార్కెట్లలో వందలాది మంది బ్రోకర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం దందా చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నేతలు కుట్రపూరితంగా పత్తి రైతులను ముంచుతున్నారని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం పత్తిని సేకరించకపోవడంతో దళారులకు అమ్ముకునేలా సీసీఐతో కలిసి కుట్ర చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. 7,500 మద్దతు ధర ఉన్న పత్తిని దళారులు 5,000కే కొని రైతులను నిండా ముంచారని ఆరోపించారు. పత్తి సేకరణలో 3,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. టెంపరరీ రిజిస్ట్రేషన్స్ పేరు మీద ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా కుమ్మక్కై వందలాది మంది బ్రోకర్లను పెట్టుకొని మార్కెట్ల వారిగా మార్కెట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వాములై సీసీఐ కొనుగోలు చేయాల్సినటువంటి షెడ్యూలు అక్టోబర్ మొదటి వారంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి షెడ్యూల్ను నవంబర్ మొదటి వారానికి వాయిదేసింది. దీనివల్ల దాదాపు 3,000 కోట్ల రూపాయల దోపిడీ, నిలువు దోపిడీ, పత్తి రైతులను నిలువు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం. సీసీఐకి కేవలం 20% మంది రైతులే పత్తిని అమ్మినట్లు రికార్డులు చెబుతున్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నకిలీ టీఆర్ నంబర్లతో పత్తి రైతులను కాంగ్రెస్ నేతలు మోసం చేశారన్నారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఓ ప్రైవేటు వ్యాపారికి సీసీఐ అధికారులకు మధ్య జరిగిన రహస్య ఒప్పందంలో భాగంగా ఈ అవినీతికి బీజం పడిందని ఆరోపించారు. ఆ హోటల్ సీసీ కెమెరాలను పరిశీలిస్తే అక్రమాలు బయటకొస్తాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. పత్తి కుంభకోణంలో కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని అంటున్న నేతలు హైకోర్టులో పిల్వేస్తే ప్రభుత్వం ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయడం లేదని చెబుతున్నారు. కోర్టుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఇవాళ స్వయంగా సీసీఐ కేంద్రంగా 25 లక్షల మంది రైతులను దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనిలో పెద్దల హస్తం ఉన్నది కాబట్టే సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో అక్టోబర్లోనే పత్తిని సేకరించామని గులాబీ నేతలు చెబుతున్నారు.